ఎవరన్నా కానీ పోలీస్ అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకైతే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది. అంటే మీరు విత్డ్రా అయితే కన్నా వాళ్ళ కేసు మీకు మీద కేసు ఉండదు, లేకపోతే కూడా మీ మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడిపత్రిలో ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులు. ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు నన్ను పోవద్దన్నా కూడా నాకు బాధ లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచూ దాడులు చేస్తాడా అని చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది, మీరు తెలుగుదేశంలోకి పోండి లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి, జాగ్రత్త, ఊరు ఇడిచిపెట్టిపోండి, మీకు ప్రాణహాని ఉంది అని చెప్తారు. ఎవరికైతే వీళ్ళు ప్రాణహాని ఉందని చెప్తున్నారో వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల, ఏది ఇచ్చేది లేదు. వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళీ కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది. అయ్యా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఇది ఆనవాయితీగా తీసుకురావకండి. ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుంది. మీ ఈ మధ్యకాలంలో మొన్న మంగళవారం ప్రెస్ మీట్ పరంగా మన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వైసీపీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడింది. లాండ్ ఆర్డరు 2019 నుంచి 23 వరకు ఎలా ఉందో అందరికీ తెలుసు. అప్పుడు లాండ్ ఆర్డర్ వన్ సైడ్ ఉండేది. మనం కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన మన కూటమి ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్గా పనిచేయడం వలన వాళ్ళ కంప్లైంట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణ పెద్దవడూరు మండలంలోనే ప్రభానంద కేసులని ఇంతకుముందు ఉండేది. పెద్దవడూరు మండలంలో ఎవరు ప్రభానంద దాంట్లో ఎవరు పాల్గొనలేరు. అయినా దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టి కనీసం 60 రోజులు 30 రోజుల వరకు వాళ్ళు జైల్లో ఉండడం జరిగింది. లాస్ట్కు వాళ్ళ కరోనా కూడా సోకి ఎంతో ఇబ్బందులకు గురై వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో బాధపడ్డారు. అలాంటప్పుడు పెద్దారెడ్డి గారు మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే లాండ్ ఆర్డర్ అనేది ఎవరు సొత్తుగా ఎవరు పొలంగా బాగుండేది కాదు. మీరు ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ ఏమి చెప్తే అది జరిగింది. ఎవరి మీద కేసు కట్టమంటే వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్గా పనిచేయడం వలన మీరు అంత మటుకన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చుకోవడం జరుగుతుంది. మీ గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా మేము బెదపడే వాళ్ళము. అలా కాకుండా ఇప్పుడు మీరు దౌర్జన్యంగా చేస్తున్నారు, అవి చేస్తున్నారు, లాండ్ ఆర్డర్ బాగా లేదు అన్న చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. మీరు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటప్పుడు మీ గతంలో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నాం.